అన్నపూర్ణేశ్వరి. కళ్ళు మూసుకొని శంకరుడి పాదములొక్కటే కనపడాలి. అంటే ఇప్పుడు దాని వేగమంతా తగ్గాలి. తగ్గి వేగమంతా దేని వైపుకి వెళ్ళాలి? ఆ పాదములను బాగా స్ఫుటంగా చూడాలి. అదిగో స్వామి తెల్లటి కుడి పాదం, ఎడం పాదం ఆ చందనం అలంకృతం అయ్యింది. దాని మీద పారాణి పెట్టబడి ఉంది. వశిష్ఠాది మహర్షులు పూజ చేసినటువంటి పారిజాత పుష్పములు, సంపంగి పూలు మొదలైన పువ్వులన్నీ కూడా ఆయన పాదముల మీద ఉన్నాయి. ఆ పాదములకు సహజంగా తామర పూల వాసన ఉంది అనుకుని బాగా దగ్గరగా జరిగి ఆయన పాదపీఠం మీద రెండు పాదాలు పెట్టుకుంటేనే రెండు చేతులు ఇలా చాపి గృహీత్వా హస్తాభ్యాం, స్వామి మీ పాదాలు ఇలా చేతిలో పెట్టరా అన్నాను అనుకోండి. సరేరా అని ఆయన రెండు పాదాలు ఎత్తి ఇలా చేతుల్లో పెట్టాడు అనుకోండి. ఓసారి బరువు ఎంత ఉందని ఇలా చూస్తానా? ఇలా పట్టుకుని ఆయన పాదముల యొక్క అరికాళ్ళు నా చేతులకి తగులుతుంటే పరవశమైపోయి చల్లటి తండ్రి ఆనందపడిపోయి గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయని, ఎంత విచిత్రంగా వేశారో చూడండి. స్వామి ఒక్కసారి తల మీద పెట్టుకోవద్దా మీ పాదాలు? పెట్టుకోరా అన్నాడు. ఇంకా బాగా దగ్గరగా జరిగి నా తల మీద పెట్టుకోవడానికి ఆయన పాదాలు పైకి ఎత్తుతానా, నా తల కిందకి దించుతానా? తలని బాగా దించి పాదపీఠం మీద పెట్టండి స్వామి అంటే ఆయన చేతులతో ఎత్తి పెట్టలేనుగా. ఆయన రెండు పాదాలు తల మీద పెట్టారనుకోండి, ఇదేమన్నా పీఠమా? గుండ్రంగా ఉంటుంది, జారిపోతుంటాయి. జారిపోకుండా ఇలా రెండు చేతులతో పాదాలు ఇలా పట్టుకుంటే ఆ రెండు పాదాలు తల మీద అలా ఉండగా నేను ఆనందపడిపోయి కన్నుల వెంట ఆనంద భాష్పములు పడిపోతుంటే మళ్ళీ ఇలా రెండు చేతులతో పట్టుకుని నయని, ఆ వేళ్ల చివరి భాగాలు చిన్నతనంలో పడిశం పట్టినప్పుడు అమ్మ కర్పూరం బియ్యం గుడ్డలో మూట కట్టి ముక్కు దగ్గర పెట్టినంత మెత్తగా ఆ వేళ్ల చివర్లు తగులుతుంటే ఇలా కళ్ళకి తగులుతుంటే శిరసి నయని, కళ్ళకి తగల్చుకుని ఇంకొంచెం ముందుకి జరిగి ఆ పాదాలు గుండెల మీద పెట్టుకుని వక్షశివహం సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజగంధాం పరిమళా, ఆయన పాదములు రెండు పాదపీఠం మీద పెడితే కళ్ళంపట ఆనంద భాష్పాలు కారిపోతూ ముందుకి వంగి గట్టిగా రెండు చేతులతో పాదాలు ఇలా గట్టిగా పట్టేసుకుని వంగిపోయి ఆయన పాదముల మీద తల పెడితే వికసించిన తామర పువ్వుల్లోంచి వచ్చినటువంటి సుగంధము వంటి సహజ పరిమళము ఆయన పాదములలోంచి వస్తుంటే ఆ వాసన పీలుస్తూ మత్తెక్కిపోయి నా పాదముల మీద అలాగే పడిపోయి ఆనందధారలు నా కంటి వెంట పడిపోతుండగా ఎందుకురా నాన్న అని శంకరుడు రెండు చేతులు నా తల మీద పెట్టి ఉంటే అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే, బ్రహ్మాదులకు లభించని ఆ ఆనందం ఈశ్వరా నేను ఇప్పుడు పొందుతాను. అంటే ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు వేగము నియంత్రింపబడాలి, మనసుకి ఒక చోట నిలబడిపోవాలి, ఆ ఆనందం అనుభవించాలి. అది పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాడు. ఆ ధ్యానమునందు ఆ యోగమునందు అలా అయిపోయాడు.